ఏలూరు జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం నిరసనకు దిగింది. కామరపుకోట రావికంపాడు జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం భీమరాజుపై విచారణ సమయంలో జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. దాడి జరిగి 24 గంటలు గడుస్తున్నా డీఈఓ స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మూడు పనులు చేసి టీచర్లు భరోసా కల్పించండి మేడం. ఒక ప్రకటన కూడా ఉంది, ఎక్కడైనా కూడా ఇలాంటి దాడి జరుగుతుంటే మేము దాడి చేసిన వాళ్ళని శిక్షించాలి. అది కూడా ఎందుకంటే అది మన టీచర్లు జరిగింది, మీ అధికారిగా మీరే జరిగితే అక్కడ ఏదైనా అంత తెగించేసి వచ్చేసి ఆయన అమాయకుడు ఆయనే కొట్టారండి, మిమ్మల్ని కొట్టలేదంటే అదృష్టంగా భావించాలి. ఓకే మేడం, అదే మేడం అసలు మేడం మీరు ఎవరు ఉన్నారో వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి ఈరోజు ప్రధానంగా టీచర్లందరూ కూడా చాలా బాధతో భయాందోళనలతో డిఓ ఆఫీస్కి రావడం జరిగింది. డిఓ మేడం కలవటానికి ప్రధాన అంశం ఏంటంటే రావుకంపాడు హై స్కూల్లో చాలా దుర్మార్గంగా నిన్న డిఓ మేడం డివైఓ ఎంఈఓ గారు ఎంక్వైరీ జరుగుతూ ఉండగా అక్కడ పేరెంట్స్ వచ్చి హెడ్ మాస్టర్ ని దాడి చేయటం, ఆయన్ని కొట్టబోవటం, చాలా దారుణంగా ఆయనకి ప్రాణాపాయ పరిస్థితిలో ఆయన అక్కడి నుంచి పారిపోయి ఆయన ప్రాణాన్ని రక్షించుకున్న పరిస్థితి ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇమీడియట్లీగా డిఓ గారు దీని మీద ఆయన యాక్షన్ తీసుకుని ఆవిడ కలెక్టర్ గారికి ప్రాతినిధ్యం చేయాలి. ఎస్పీ గారికి ఆ స్కూల్లో ఎక్కడైతే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో, చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్న టీచర్ల రక్షణ కల్పించాలనేది ఒకటి. ఏదైతే అక్కడ లోకల్ ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళు ఫెయిల్ అయ్యారు కనుక వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుని వాళ్ళని సస్పెండ్ చేయాలా. రెండోది, ఎక్కడైనా కూడా ఈ జిల్లాలో ఏ టీచర్ కూడా వాళ్ళు విద్యాబుద్ధులు నేర్పించడానికి పిల్లలు తీర్చిదిద్దాక వెళ్తున్నారు. మా పిల్లలు ఎంతో వాళ్ళ పిల్లలాగా చూసే పరిస్థితుల్లో ఆత్మరక్షణ ప్రాణరక్షణ లేకపోతే చాలా దౌర్భాగ్యంగా ఉంది. ఒక పత్రిక ప్రకటన ద్వారా స్కూల్స్ మీదకి ఎవరైనా బయట వ్యక్తులు వచ్చినట్లయితే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటామని చెప్పి మేడం గారిని అడిగా, ఆవిడ ఆ విధంగా చేస్తానన్నారు. మాకు ఆవిడ ఏం చేస్తున్నారు అనేది కూడా ఆవిడ ఇప్పుడు తెలియజేస్తే మేము దీన్ని రిలీవ్ చేస్తాం. పాఠశాల ప్రధానోపాధ్యాయుని మా పాఠశాలలో 10వ తరగతిలో చేరినటువంటి ఒక విద్యార్థి ఒక 7 రోజులు మా పాఠశాలకి రావడం జరిగింది. జంగారెడ్డిగూడలో ఒక ప్రైవేట్ పాఠశాలలో చదువుతూ ఉండగా అక్కడ అతని యొక్క ప్రవర్తన భావనక అతన్ని బయటకు పంపించేస్తే జంగారెడ్డిలో కూడా వేరే గవర్నమెంట్ స్కూల్స్ కానీ ప్రైవేట్ స్కూల్స్ కానీ అడ్మిషన్ ఇవ్వని పరిస్థితుల్లో మా పాఠశాలకు వచ్చినప్పుడు పిల్లవాడి మంచి భవిష్యత్తు దృష్ట్యా మేము మా పాఠశాలలో అతనికి అడ్మిషన్ ఇవ్వడం అనేటటువంటి జరిగింది. అసలు నథింగ్ అంటే ఐ నెవర్ సీ దమ్. ఆ కుర్రాన్ని చూడడం ఏం జరగలేదండి ఎప్పుడు కూడా. అంతకుముందు అతనికి మనకి సంభాషణ జరగలేదు. ఆ పిల్లవాడు మరణం అనేది అందరికీ బాధాకరమైన విషయమే తప్ప అదే తెలియదండి. ఇప్పుడు దానికోసం ప్రధానం నేను హెడ్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్ అవడం వల్ల ఉపాధ్యాయులు 5 ఏమండి అతను జస్ట్ మన దగ్గర చదివింది కేవలం 7 days అండి. బిహేవియర్ అబ్జర్వ్ చేసేంత మనకి 264 మంది పిల్లలు ఉన్నారండి. పర్టికులర్గా బిహేవియర్ అబ్జర్వ్ చేసేంత అంత పర్టికులర్గా ఏమి యాజ్ ఏ హెడ్ మాస్టర్ నాకు అంత ఐడియా ఉండదు. ఏం లేదండి, నాకు తెలిసినంత ఏం లేదు. ఆ పిల్లవాడు వచ్చి ఆ క్రమంలో వచ్చి కొడితే నేను గబక్కుని వెనక్కి పారిపోయి నేను అయితే పరిగెత్తేసి గోడ దూకి అటువైపు పామాయిల తోటలోకి వెళ్ళిపోవడం అనేటట్టు. అది మాకు రక్షణగా తడికలపూడి పోలీస్ వారికి మేము చెప్తాము. మా జిల్లా మాట్లాడడం జరిగిందండి. అంటే విషయం అంతా వివరించండి, గతంలో అంత విషయాన్ని మనం లెటర్ రూపంలో కూడా. ఇప్పుడు టీచర్ యూనియన్ వాళ్ళు వచ్చి ఏదైతే అడుగుతున్నారో, నిన్న రావికంపాడు స్కూల్లో జరిగినటువంటి సంఘటనకి మరి వాళ్లకు స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ అందరు కూడా వచ్చారు. మాకు మీ సమక్షంలోనే ఇలా జరిగింది కాబట్టి మాకు రేపటి నుంచి స్కూల్కి వెళ్ళాలంటే భయంగా ఉంది, మాకు ప్రొటెక్షన్ కావాలి అని అడిగారు. కాబట్టి నేను వీళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ మీద ఎస్పీ గారికి లెటర్ పెడతాను. మరి అట్లాగే తడికలపూడిలో పోలీస్ స్టేషన్ వాళ్ళకి కూడా ఒక లెటర్ పెడతాను. ఈ జరిగిన విషయం గురించి కూడా కలెక్టర్ మేడం గారికి కూడా నేను ఇది విన్నవిస్తాను. అదేవిధంగా ఏదైతే డెప్యూటీఓ ఎంఈఓలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మీకు చెప్పకుండా తీసుకెళ్లారు అంటున్నారు. కాబట్టి దాని గురించి నేను విచారణ జరిపించి మాకు పై అధికారి ఆర్జేడీ మేడం గారు ఉన్నారు కాబట్టి ఆర్జేడీ మేడం గారికి పంపిస్తాను. నేనంటే అమ్మా నేను స్టేట్ ప్రొటెక్షన్ చైల్డ్ ఆఫీసర్ బాలల పరిరక్షణ కమిటీ వాళ్ళు నాకు రిపోర్ట్ ఇమ్మని చెప్పి, అంటే అక్కడ పిల్లవాడి తల్లి
అక్కడ ప్రొటెక్షన్ విజయవాడలో ఉండేదానికి ఆమె రిప్రజెంటేషన్ ఇస్తే ఆ రిప్రజెంటేషన్ మీద నాకు రిపోర్ట్ ఇమ్మని వారం రోజుల లోపల రిపోర్ట్ ఇమ్మన్నారు. ఆ రిపోర్ట్ ఇవ్వటం కోసము నేను వెళ్ళాను ఎంక్వైరీకి. ఇప్పుడు టీచర్ యూనియన్ వాళ్ళు వచ్చి ఏదైతే అడుగుతున్నారో నిన్న